హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వర్దిలయ్యాస్. అబ్బో సరే డిన్నర్ ప్రిపేర్ చేసుకుందామా? చెప్పు ఏం చేయాలి? చపాతి బాగుండ్రా, బాగా వర్షం పడుతుంది. చపాతీ చేసుకుందాం. మరి అందులో కర్రీ లేదు రోయ్. పప్పు ఇప్పుడు నీకోసం చపాతీలు చేసి పప్పు చేయాలా? సరే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్. ఈరోజు వాతావరణం మస్తు వర్షం పడుతుంది. సో వర్దిల్కి చపాతీ కావాలంట, పప్పు కావాలంట. సో ఈరోజు ఇది ఈవినింగ్ వీడియో అనమాట. ఈరోజు చపాతీ పప్పు మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఏం పప్పు కావాలి మరి చపాతీలకి? ఉత్తపప్పు కాదు, వెరైటీ పప్పు చేస్తా. వెరైటీ పప్పు చూపెట్టాలా? సరే, నువ్వు కూడా చూడు. సో ఈరోజు నేను కొత్త పప్పు ప్రయోగం చేయబోతున్నాను అనమాట. అదేందో మీకు కూడా చూపిస్తా. అది చెర్రీయా? కాదురా, ఇది చెర్రీ కాదు. చెర్రీస్ చేస్తారేమో దీంతో, కానీ ఇది చెర్రీ కాదు. ఈరోజు నేను ఈ పప్పు చేయబోతున్నా. కలింకాయలు ఇవి. కలింకాయల పప్పు చేయబోతున్నా. మీరే చూడండి గాయ్స్. నువ్వు తింటావా? చేస్తే ఇప్పుడు ఒకటి తిన్నాను. ఎట్లుంటుంది? తిను 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 తినాలి. అది మొత్తం ఏ తినాలి. ఒకటి నువ్వు తిను, ఒకటి నేను తింటా. మొత్తం నేను కూడా ఒక పెద్దది తింటున్నా. ఎవరు ఫస్ట్ తింటారో? లేదు, తినాలి. ఇప్పుడు నువ్వు నోట్లో పెట్టుకున్నా, అది వేస్ట్ చేస్తే కొడతా. లేదు, తినాలి. నువ్వు ఇట్టు తినకు, అయితే తినకు, కానీ తిను. నువ్వు కొరికినా తినకపోతే కొడతా. తినాల్సిందే. చాలా హెల్దీ కాబట్టి ఈరోజు వేసి పప్పు ఫస్ట్ టైం చేయబోతున్నా. ప్రాసెస్ మీకు చూపిస్తా. ఈ కలింకాయల్ని చూడడం ఇదే మొదటిసారి. తర్వాత వీటి ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా దీన్ని అయితే రుచి చూడాలనిపించింది. అందుకనే ఇవాళ నేనైతే పప్పు చేయాలనుకుంటున్నాను. కొన్ని పచ్చడి కోసం కూడా పక్కనైతే పెట్టుకున్నా. ఇవైతే ముందుగా మంచిగా కడిగేసుకొని పెట్టేసుకున్నాము. 3 days అయింది చెట్టు నుంచి కోసి, అయినా కూడా చాలా గట్టిగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. అందులో కాయలు కొంచెం వగరుగున్నాయి కాబట్టి తీసేయాలి. మొదటిసారి పప్పు చేయడం కాబట్టి చాలా చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను. ఎందుకంటే అది కుదరదో నాకైతే తెలియదు కాబట్టి. అన్నీ పప్పులాగే చేయాలి. కాకపోతే ఇందులో టమాటోస్ కానీ చింతపండు కానీ పులుపుకు సంబంధించినవి ఏవి వేసుకోకుండా చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ కలింకాయల్లోనే పులుపు వగరు ఉంటుంది కాబట్టి నార్మల్ అన్నీ చేసుకునే పప్పులాగానే, కాకపోతే ఉప్పు ఇప్పుడు వేసుకోకుండా రుబ్బుకునేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కలింకాయలో పులుపు ఉంది కాబట్టి పప్పు సరిగ్గా ఉడకకపోవచ్చు అనమాట. సో ఇప్పుడు మా వర్దిల్ చపాతీ అడిగాడు కాబట్టి చపాతీకి అయితే ప్రిపరేషన్ చేశాను. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు నేనైతే పెట్టాను. ఇక్కడ చపాతీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కలింకాయల వల్ల లివర్ క్లీన్ అవుతుంది. తర్వాత బరువు తగ్గాలనుకున్న చాలా ఉపయోగపడుతుందని అయితే నాకు అర్థమైంది. ఇక ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాక దీన్ని ఎందుకు వదిలిపెడతాం? 1-2 సార్లు తినైతే తీరాలన్నమాట. ఇది సీజనల్గా మనకు దొరుకుతుందని అయితే నాకు తెలిసింది. చూసారా, దబ్బా చపాతీలు అయితే చేసేసుకున్నాము. అందులో ఈవినింగ్ కాబట్టి స్కూల్ నుంచి వచ్చి అలసిపోయి మళ్ళీ నిద్రపోతాడు కాబట్టి త్వరగా చపాతీలు అయితే ప్రిపేర్ చేశాను. పప్పు విజిల్ పోయే వరకు ఈ చపాతీ అయితే ప్రిపేర్ అయిపోయింది. పప్పు కూడా చాలా సింపుల్గా, చాలా తొందరగా, చాలా ఈజీగా అయిపోయిందండి. చాలా చాలా బాగుంది. సీజనల్గా మ్యాంగో సేమ్ మామిడికాయ పప్పు తిన్న ఫీలింగే ఉందన్నమాట. అసలు ఏమీ తేడా లేదు. చాలా టేస్ట్ అనిపించింది. ఇందులో చింతపండు యాడ్ చేయలేదు, టమాటోస్ యాడ్ చేయలేదు, ఓన్లీ కలింకాయలే కాబట్టి ఇవాళ చాలా హెల్తీగా డిన్నర్ ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేసామన్న ఫీలింగ్ వచ్చింది. ఇది మల్టీగ్రెయిన్ ఆట. నేనైతే ఆయిల్ అస్సలు వేయను. పిండి పిసికేటప్పుడే కొంచెం ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేస్తా. కానీ చపాతీ కాల్చేటప్పుడు అయితే నేను అస్సలు ఆయిల్ అయితే వేయనమాట. చూసారా, చాలా బాగా చపాతీలు అయితే పొంగుతాయి. సో మీరు ఎప్పుడైనా కలింకాయలు పప్పు కానీ పచ్చడి కానీ తిన్నారా? తింటే నాతో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. తర్వాత ఇవాళ అయితే అనుకోకుండా అసలు మా ఏరియాలో అయితే చాలా చాలా వర్షం పడుతుంది. మీ ఏరియాలో ఎలా పడుతుందో చెప్పండి. అసలు 2 days అవుతుంది ఇప్పటికీ వర్షం నాన్ స్టాప్ అయితే పడుతూనే ఉంది. ఇట్లా వేడి ఇట్లా వర్షం పడ్డప్పుడు ఇట్లా చపాతీలు పప్పు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది.
చపాతీలు మాడకుండా కాలాలంటే ఫస్ట్ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి పెంక్ బాగా కాలిన తర్వాత చపాతీలు కాల్చుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే చపాతీలు చాలా చక్కగా పొంగుతాయి, చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. ఇప్పుడు చపాతీ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు పప్పు అయితే విజిల్ పోయింది, చూసారా తీసేసాను, చాలా చక్కగా ఉడికిపోయింది. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. అవి చూడడానికి టమాటోస్ లాగా ఉన్నాయి కానీ టమాటోస్ కాదండి, అవి కలింకాయలు అనమాట. అవి చాలా త్వరగా కూడా ఉడికిపోతాయంట. సో ఇప్పుడైతే నేను సాల్ట్ వేసుకొని చక్కగా రుబ్బేసుకున్నాను. చూసారా ఇలా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడైతే తాలింపు పెట్టుకోవాలి. తాలింపులో ఎండుమిరపకాయలు, తర్వాత ఎల్లిపాయలు అవన్నీ వేయచ్చు. కాకపోతే ఈ వర్షానికి ఎండుమిరపకాయలు అయితే చాలా మెత్తగా అయిపోయాయి, ఎందుకో నాకు అస్సలు ఏ బుద్ధి కాలేదు. అందుకని ఓన్లీ కరివేపాకు, జీలకర్ర ఆవాలు మాత్రం వేసేసాను. కానీ పప్పు మాత్రం చాలా చాలా టేస్టీగా అయింది. చూసారా ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను, చక్కగా కలిపేసాను. టేస్ట్ మాత్రం అచ్చం మామిడికాయ పులిహోర లాగానే ఉంది, చాలా చాలా బాగుంది. ఆ పప్పు క్వాంటిటీకి కలింకాయల క్వాంటిటీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇదైతే మా డిన్నర్ అనమాట. వర్దిల్ కూడా చాలా చాలా ఎంజాయ్ చేశాడు. అసలు ఎలా ఉంటుందో అనుకున్నాడు కానీ తిన్నాక చాలా చాలా బాగుందని చెప్పి చపాతీ మొత్తం అయితే పప్పుతో ఫినిష్ చేశాడు. అసలు నచ్చకపోతే ఎప్పుడైనా పప్పు వదిలేసి ఓన్లీ చపాతీ తింటాడు, కానీ ఇవాళ అలా కాకుండా పప్పు చపాతీ ఈక్వల్గా ఎంజాయ్ చేశాడు. సో నేను అప్పుడు అనుకున్నాను నా ప్రయోగం ఫలించింది. సో ఇది ఇవాల్టి వీడియో అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్.